హలో ఎవ్రీవన్, నేను మీ జాకీర్ హుసేన్. నిఖిల్ కావ్య బిగ్ బాస్ ఫేమ్. నిఖిల్ మనందరికీ తెలిసిందే కదా. సో వీళ్ళిద్దరి ఫేమ్కి సోషల్ మీడియాలో ఒక ఫేమ్ ఉందనే చెప్పుకోవచ్చు, ఒక ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఒక చిన్ని సీరియల్ ప్రోమోలో వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ యాక్ట్ చేయబోతున్నట్టు మనం చూసాం ఆల్రెడీ ప్రోమోలో. అయితే వీళ్ళిద్దరూ కలిసి మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. అయితే నిఖిల్ కావ్య ఇంతకుముందు విడిపోయారు, ఇప్పుడు మళ్ళీ కలిశారు, అట్లానే పెళ్లి చేసుకోబోతున్నారు అన్నట్టు కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో ఏం చెప్తారు? నిఖిల్ కావ్య అంటే వీళ్ళు సీరియల్లో కన్నా ఈ అఫైర్ ద్వారా, అంటే మేబీ నిజంగా నడిచిందో లేదో కూడా తెలియదు, నడిచిందని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకుని తీరే అంశం ఏంటంటే బిగ్ బాస్ 8లో కూడా కొన్ని ఎపిసోడ్స్లో వాళ్ళకి గతంలో ఏమైనా ఇన్ఫాచురేషన్, లవ్, ఫ్లర్ట్ చేయడము, మళ్ళీ విడిపోవడం అట్లాంటివి ఏమైనా ఉంటే పంచుకోండి అనే సందర్భంలో నిఖిల్ కొంచెం ఎమోషనల్ అయ్యి ఎందుకో మిస్ జరిగింది, తప్పు నాదే, బట్ నేను తనతో గడిపిన క్షణాలన్నీ కూడా ఎప్పటికీ లైఫ్లో మర్చిపోలేను, నేను ఒకసారి ఫిక్స్ అయ్యాను, ఇంకా తనే నా భాగస్వామి అన్నట్టుగా, నేను ఇంకా నాదే మిస్టేక్ కాబట్టి నేను ఖచ్చితంగా తనకు బయటికి వెళ్ళాకైనా ఒప్పించి ఇది చేసుకుంటాను అన్నట్టుగా కూడా చెప్పారు. చెప్తే వెంటనే నెక్స్ట్ డేనే యూట్యూబ్లో మన సోషల్ మీడియాలో గట్రా ట్రోల్స్ వచ్చేసాయి. ఓకే, ఇది ఖచ్చితంగా కావ్య కోసమే చెప్పినట్టుగా ఉంది అన్నట్టుగా. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒక ప్రోగ్రామ్ కూడా వెళ్ళారు, ఒక ఛానల్ ప్రోగ్రామ్కి. ఆ ప్రోగ్రాంలో కూడా అప్పటికే బ్రేకప్ అయిపోయిందని కూడా వార్తలు వచ్చాయి. వచ్చినప్పుడు తను ఫీమేల్ కంటెస్టెంట్లో ఉంది, తను మేల్ కంటెస్టెంట్లు ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సందర్భమే ప్రేమ గురించి లేదంటే గతంలో కలిపిన స్నేహం గురించి మాట్లాడమంటే కూడా నిఖిల్ కొంచెం దాన్ని ఏమంటారు, బాధాతప్త హృదయంతోనే మాట్లాడాడు. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం డిసప్పాయింట్గా, కరెక్టే అనవసరంగా నేనే మిస్టేక్ చేశాను, అర్థం చేసుకోవాల్సింది అనే స్లాంగ్లో మాట్లాడారు. తర్వాత ఈవిడ సపరేట్గా ఒక డ్యాన్స్ ప్రోగ్రాము చేసినప్పుడు కూడా వేరే నటుడితో ఈమె మంచి పెర్ఫామ్ చేశారు కావ్య. చేసిన తర్వాత కూడా అప్పుడు కూడా యాంకర్ మళ్ళీ అసలు ప్రేమ గురించి నిర్వచనం ఏంటి, ప్రేమ అంటే నమ్మకమా ఏంటి అని అంటే, ప్రేమ వేరు నమ్మకం వేరు, దానికి సెపరేట్గా ఒక దేన్ని ఆపాదించలేము, అదొక యూనిక్ వర్డ్, అదంతే, దానికి నిర్వచనం ఒక మాటలో చెప్పలేము, ఎవరు చేయలేరు, అది ఒక సెపరేట్ అన్నట్టుగా చెప్పుకొచ్చింది. అప్పుడు చెప్పినప్పుడు కూడా ఆమె ఎక్స్ప్రెషన్స్ అవి కూడా కొంచెం జూమ్ ఇన్లోకి వెళ్ళి క్యాప్చర్ చేశారు. ఇంతకుముందు యాక్చువల్లీ ఆ ఎపిసోడ్లో కూడా చాలా కోపంగా, చిరాగ్గా మండిపడుతున్నట్టు కనిపించింది. ఇప్పుడు మళ్ళీ పెళ్లి టాపిక్ అంటే నిజంగా ఏమో, మనిషి అన్నాక తప్పు చేస్తాడండి. అయితే రియలైజ్ అవ్వాలి, రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని మళ్ళీ చేయండి. తప్పు సేమ్ తప్పు చేయకూడదు. మనిషి అన్నాక తప్పు చేయొచ్చు, కానీ తెలిసిన తప్పే మళ్ళీ చేస్తే అది కావాలని చేసినట్టే, అది నేరం కింద అవుతుంది. తెలియకుండా చేస్తే అది పొరపాటు అవుతుంది, తెలిసి చేస్తే అది తప్పు, నేరం కింద అవుతుంది. సో అట్లా మొత్తానికి ఇప్పుడు మళ్ళీ ఆ చిన్ని సీరియల్ లీడ్ రోల్ చేస్తున్న కావ్య ఏదైతే ఉందో, తనకి ఏదైతే థ్రెటనింగ్ ఉందో ఆ కేసు ఛేదించడానికి ఒక పోలీస్ ఆఫీసర్గా వస్తున్నాడా, లేదంటే పోలీస్ ఆఫీసరే కానీ అలా చెప్పకుండా ఒక సాధారణ మనిషిలాగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా అనేది ఇప్పుడు ట్విస్ట్. ఎప్పుడైతే ఆ ప్రోమో ట్రైలర్ వస్తుందో దీని మీద ఎక్కువగా గాసిప్స్, మళ్ళీ ఒక్కసారిగా నిఖిల్ కావ్య కలిసిపోయారు అంతే కదా. ఇప్పుడు ఇద్దరికి నప్పట్లేదు, పడట్లేదు అనుకున్నప్పుడు పలానా సీరియల్లో హీరోయిన్గా కావ్య చేస్తుంది, మీరు చేస్తారని అనుకోండి, వద్దండి నేను అది చేయను అని అంటారు. ఎందుకంటే మళ్ళీ కలిసి చేయలేరు, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వదు, ఇద్దరికి పడదన్నప్పుడు. లేదు ఇప్పుడు మళ్ళీ అదే సీరియల్కి ఆ చిన్ని సీరియల్ ఉంది కాబట్టి ఈయన కొనసాగింపుగా ఒక గెస్ట్ రోల్గానో లేదంటే పోలీస్ ఆఫీసర్గానో ఉండే మఫ్టీలో అండర్ కవర్ ఆపరేషన్స్ వచ్చే ఆఫీసర్ లాగా వచ్చాడు కాబట్టి ఆమె కూడా యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. లేదు ప్రొడ్యూసర్ లేదు ఈ క్యారెక్టర్ నాకు నిఖిలే కావాలన్నా కూడా ఇద్దరు యాక్సెప్ట్ చేస్తేనే ఆ సీన్ అనేది పండుతుంది. సో పండుతుందంటే ఎంతో కొంత సెట్లో మరి రిలాక్స్ టైంలో సీన్ కట్ చెప్పిన తర్వాత భోజనాల టైంలోనే మళ్ళీ మాట్లాడుకుంటారు కదా అనుకున్నా. సో మళ్ళీ మాట్లాడుకున్నారేమో, కలిసారేమో అనే వదంతుల నిజమో తెలియదు, కానీ మొత్తానికి మళ్ళీ ట్రోల్స్ అవుతున్నాయి, వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆ ప్రోమో కూడా ఆయన ఈమె బాస్కెట్బాల్ వేసినప్పుడు ఆ బాల్ పట్టుకొని నిలబడడం, సైడ్ యాంగిల్ నుంచి మళ్ళీ చూసి అవాక్ అవ్వడం, ఒక్కసారిగా ఆ ట్రైలర్స్ చూసి కూడా విజువల్స్ అనమాట. అంటే ఎలా అయిపోయిందంటే జంటలకు ఎవరికైనా అలాగే ఉంటుంది కదా, కలవరు అనుకున్న జంట మళ్ళీ కలిశారు అని అంటే అది సినిమానే కావచ్చు, సీరియలే కావచ్చు,
ఆ కాసేపు మనం ఎండింగ్ ఎలా ఉంటుందంటే శుభం కార్డు బాగా పడాలి అని అనుకుంటారు ఎవరికైనా. సినిమా కానీ తెలుసు అందరికీ, అరే క్లైమాక్స్లో అని చంపేశాడు రా, అది ఉండుంటే బాగుండేదిరా అని ఫీల్ అవుతాం మనం కొన్నిసార్లు సినిమాని. సో ఇక్కడ కూడా క్లైమాక్స్ కాకపోయినా ఆ సీరియల్ అయినా మళ్ళీ వాళ్ళిద్దరు కలిశారా, వాళ్ళిద్దరు ఒకటయ్యారా అనుకుంటే ఎవరు విడిపోవాలని ఇంకా వీళ్ళిద్దరూ కలవకూడదని అయితే ఎవరైతే అనుకోరు కదా. సో నిఖిల్ కూడా పరోక్షంగా బిగ్ బాస్ సాక్షిగా విన్నర్ అయిన తర్వాత కూడా నేను బయటికి వెళ్ళి తనని కలుస్తాను, నాకు అవకాశం ఇస్తే నా తప్పుని నేను రియలైజ్ అయ్యి చెప్పుకుంటాను అన్నట్టు కూడా చెప్పాడు. కాబట్టి మేబీ తను కూడా ఆడమనసు కాబట్టి యాక్సెప్ట్ చేశారేమో, అయ్యిండొచ్చు. సో కలిసి వర్క్ చేస్తున్నారు, ఎప్పుడో కాంప్రమైజ్ అయ్యిండొచ్చు అని కూడా అనుకుంటున్నాను. సో దానికి సంబంధించే ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది అదే విషయం మీరు అడిగారు. ఎట్లా అయిపోయిందంటే మీరు అబ్జర్వ్ చేయండి, పెద్ద వెండితెర నటుల కన్నా బుల్లితెర నటులకి అంత ఇమేజ్ రావడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది మహిళలు ఈ సీరియల్స్కి ఎడిక్ట్ అవుతారు. సో అలా అయినప్పుడు రోజు వాళ్ళ ముఖాలు కనిపిస్తూ ఉంటాయి, వారంలో 6 రోజులు కనిపిస్తాయి, ఒక్క సండే తప్ప. ఈ 6 రోజులు కనిపించేసరికి వాళ్ళకి ఏమనిస్తుందంటే ఇది మన పక్కింటి పిల్ల, ఎదురింటోడు, ఎట్లా మాట్లాడుకుంటాం మీరే అబ్జర్వ్ చేయండి. ఒకసారి నేను ఈజీ కనెక్ట్ అయిపోతారు. ఒకసారి నేను ట్రైన్లో వెళ్తుంటే ఇద్దరు మాట్లాడేసుకుంటున్నారు సీరియస్గా. ఏమిటి అని అంటే నేను చూడలేదు, ఏమైంది అని అడుగుతుంటే ఆవిడ చెప్పేస్తుంది, లేదు వాళ్ళు ఇలా వచ్చాడు, వాడు కలిశాడు అని అంటే, అవునా అబ్బా మిస్ అయ్యానండి, చూడాలి హాట్స్టార్లోనే చూసుకోవాలని అని అంటుంది. వీళ్ళ ఫ్రేమ్ ఎలా ఉంటుంది అసలు, ఇద్దరి కాంబినేషన్ మీరేం చెప్తారు? అది అసలు హిట్ పెయిర్గా క్లిక్ అయింది కాబట్టే జనాలు ఎంత మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు గతంలో కూడా వెంకటేష్ గారు ఉన్నారు, వెంకటేష్ గారికి కొన్ని హిట్ పేర్లు ఉండేవి. వెంకటేష్ గారు మేనా అని, వెంకటేష్ గారు సౌందర్య అని. ఆ కాంబినేషన్ వచ్చినప్పుడు సినిమా సూపర్ హిట్. ఒక్కసారిగా సౌందర్య గారు చనిపోయిన తర్వాత అరే వెంకటేష్కి మంచి, మేనా అంటే కొద్ది సీనియర్ యాక్ట్రెస్, అరే మంచి పేరు మిస్ అయిందే అన్న ఫీల్ ఉంటుంది. ఇప్పుడు బాలయ్య గారు ఉన్నారు, బాలకృష్ణ గారు కంటే విజయశాంతి గారు ఒకప్పుడు ఆ కాంబినేషన్, ఆ పేరు అంత బాగుండేది. కొంత ఏజ్ ఫ్యాక్టర్ వల్ల పర్వాలేదు, కానీ మనుషులు చనిపోయినా లేదంటే ఉండి కూడా యాక్ట్ చేయకుండా ఎడమొహంగా పెడమొహంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ముందు ప్రేక్షకుడు ఫీల్ అయిపోతాడు, అరే వాళ్ళిద్దరు కలిసి నటిస్తే బాగుంది కదా వాళ్ళిద్దరి పేరు న్యాచురల్గా వచ్చింది కదా అని ఉంటుంది. అంటే జనరల్గా ఒక్కొక్కరు పరిచయం అయినప్పుడు లైఫ్లో ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు అందరు పరిచయాలు అవుతుంటారు, కానీ కొద్దిమందికి చూస్తేనే ఆ అట్రాక్షన్, ఆ కలిసిన వేళ విశేషం ఇది ఉంటుంది. సో మేబీ కావ్య నిఖిల్ ఆ పేరు, ఎందుకంటే చాలా సీరియల్స్ చాలామంది చేశారు, బట్ కావ్య నిఖిల్ తర్వాత ఆయన ఎవరు అమర్దీప్ను తన మిస్సెస్ కూడా చేశారు, ఏదో జానకి కలగన లేదని ఏదో సంవత్సరం వాళ్ళు పేరయ్యారు, కానీ వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారు కాబట్టి పెద్ద టాపిక్ లేదు అక్కడ. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ హిట్ పేరుగా వచ్చిన తర్వాత విడిపోయి మళ్ళీ ఒకే సీరియల్లో కలిసి చేయడం అనేది పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది. సో జనరల్గా ఎంతమంది సోషల్ మీడియాకి ఫాలో అయ్యి ఇన్ని సీరియల్కి ఇది అవుతున్నారంటే ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఖాళీగా ఉన్నారన్న టాపిక్ పక్కన పెడితే అదొక టాపిక్ అయిపోయింది వాళ్ళ రోజుల్లో, సోషల్ మీడియా అంశం కానీ సీరియల్ అంశం కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ.